పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతోందని తెలుస్తుంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్మీ చీఫ్ వ్యతిరేకించినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఆర్మీ చీఫ్ అడుగులు వేస్తున్నారని కూడా తెలుస్తుంది. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత మళ్లీ పాకిస్తాన్ కుటీల బుద్ధిని చూపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అయితే పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడిందనే తెలుస్తుంది. జమ్మూ మొత్తం టోటల్గా కూడా అవుట్ పోస్టులపై అయితే పాకిస్తాన్ దాడికి తెగబడుతుందని చెప్పాలి. అయితే కాల్పుల విరమణ జరిగిన తర్వాత 3 గంటల సమయంలో మళ్ళీ పాకిస్తాన్ అయితే భారత్ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా అందరూ కూడా విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ కుటిల బుద్ధితే కాబట్టి ఎప్పుడు కూడా అనుకున్నదే పాకిస్తాన్ ఒకవేళ కాల్పుల విరమణ జరిగిన తర్వాత అయితే దానికి కట్టుబడి ఎంతవరకు కట్టుబడి ఉంటుందని కూడా అందరూ అనుకున్నట్టే జరిగినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని కూడా ప్రదర్శిస్తూ వస్తుంది. తాజాగా భారత్ పాక్ ఇరు దేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించిందని తెలుస్తుంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చాక కూడా ఎల్ఓసి వెంబడి పాక్ షెల్లింగ్ ఆపడం లేదు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి, సుందర్బన్, అఖ్నూర్ వద్ద టీఎల్ఎఫ్ అవుట్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు చేస్తూనే ఉన్నారు. జవాన్లు కూడా తీవ్రంగా స్పందించి ధీటుగా వారిని ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన ఆ ప్రాంతం మొత్తం కాల్పుల మొత్తంతో వినిపిస్తుంది. అయితే ఈ కాల్పుల ఒప్పందం మొత్తం ఉల్లంఘించిందనే చెప్పాలి. ఈ కాల్పుల విరమణ తర్వాత కాశ్మీర్ లో మొత్తం టోటల్గా కూడా మనం షాపులు తెచ్చుకున్న విషయాలు కూడా అక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. కాల్పుల విరమణ జరిగింది కదా అని సంతోషపడ్డారు. వాళ్ళకు కొద్ది క్షణాల లోపలనే మళ్ళా ఒక 2 గంటల లోపలనే పాకిస్తాన్ ఈ విధంగా చేయడం పైన తీవ్ర చర్చనీయమైంది. అయితే అక్కడ ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాయి. అత్యవసర మీటింగ్ కూడా జరుగుతుంది. మోదీ సమక్షంలో అత్యవసర మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ త్రివిధ దళాల సభ్యులతో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కాల్పులను మన ఇండియన్ ఆర్మీ అయితే ఖచ్చితంగా కాల్పులను అయితే టోటల్ గా ఎదుర్కొంటుంది, ధీటుగా జవాబు చెప్తుంది. అదేవిధంగా శ్రీనగర్ లో డ్రోన్ల దాడులు కూడా తిప్పికొడుతుంది ఆర్మీ. సీజ్ ఫైర్ ప్రకటించిన 3 గంటల్లోనే మళ్ళీ ఉద్రిత వచ్చింది. పుంచ్, రాజౌరి, అఖ్నూర్, మహేందర్, వారేస్పూర్ లో పాకులు అయితే కాల్పులు జరుపుతున్నది. శ్రీనగర్ లో డ్రోన్ల దాడిని ఆర్మీ ఇప్పుడిప్పుడే తిప్పికొడుతుంది. సరిహద్దులో పాకిస్తాన్ మొత్తం కాల్పుల దాడి వినిపిస్తుంది. కాబట్టి ఎక్కడ ఇప్పుడు అయితే కాశ్మీర్ సీఎం కూడా ట్వీట్ చేయడం జరిగింది. మళ్ళీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయంటూ ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి అయితే వేచి చూడాలి. ఇప్పుడు కాసేపట్లో ప్రధాని సమక్షంలో మీటింగ్ నడుస్తుంది. కాబట్టి ఈ దాంట్లో ఎలాంటి నిర్ణయాలు వస్తాయి పాకిస్తాన్ కు మరి అయితే ఇంతకు ముందే చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి భారత్ దాడులకు తెగబడితే మాత్రం సహించేది లేదంటూ కూడా మోదీ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన క్రమం లోపల సరిహద్దు నగరాలపైన ఈ విధంగా పాక్ వరుస డ్రోన్ల దాడి జరుగుతుంది. కాబట్టి అయితే ఈ రాత్రి ఏం జరుగుతుందో అనేది అయితే మాత్రం వేచి చూడాలి. అక్కడి నుంచి ఏం నిర్ణయం వస్తుంది, సైనికులకు ఎలాంటి ఆదేశాలు వెళ్తాయి అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత మళ్లీ పాకిస్తాన్ కుటీల బుద్ధిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆర్ఎస్పురా, అఖ్నూర్, చామ్, మింబర్లో హెవీ షెల్లింగ్ కు పాల్పడింది. కశ్మీర్ వ్యాలీలో మళ్లీ పాక్ డ్రోన్లు హల్చల్ చేశాయి. పాక్ దాడులను బీఎస్ఎఫ్ ధీటుగా తిప్పికొడుతుంది.